దేవుని వాక్యములో మనం గమనిస్తే ఆహారం వల్ల మనుష్యుడు బ్రతకడంట. ద్వితీయోపదేశ కాండములో ఒక వాక్యం చదువుకుంది. 8వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనం తెరవండి. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. ఆమేన్. ఆహారం వల్ల కాదు గాని దేవుడు చెప్పే ప్రతి మాట వలన మనం ఏం చేస్తున్నామంట? బ్రతుకుతూ ఉన్నాం. నిజమే, దేవుని యొక్క మాటలు మనకు ఆహారమై ఉన్నాయి. ఆ మాటలు మన ఆత్మీయ ఆకలిని తీరుస్తూ ఉన్నాయి. ఆయన మాటలు మన ఆత్మీయ దాహాన్ని తీరుస్తూ ఉన్నాయి. ఆయన వాక్యము మనకు ఎలా ఉందంటే ఆహారముగా ఉంది. మీరు వాక్యాన్ని చదువుతున్నారా? మీరు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారా? మీరు వాక్యాన్ని చేతబట్టుకొని ఇతరులకు ప్రకటిస్తూ ఉన్నారా? ప్రకటించండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యపు లోతుల్లోకి వెళ్ళండి. నిశ్చయముగా ఆయన మాటలు నేనేం చేస్తాయంటే బ్రతికిస్తాయి. ఆహారం లేదును, లేకపోతే నాకు మంచి